ఇదిగోండి మళ్ళీ చెక్ లైట్ వచ్చింది. అదేంటో దీని బాగా రిటర్న్ వెళ్ళాక చూపిద్దాం. సో ఇది గ్యాంగ్టాక్ ఏజీ సర్వీస్ సెంటర్. ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేయించాను, ఇంకా కోడ్ కూడా డిలీట్ చేయించాను. ఇది ట్రాక్షన్ కంట్రోల్ వర్క్ అవుతుంది. Later. 2000 years later. మళ్ళీ చెక్ లైట్ వచ్చింది. టీసీ మళ్ళీ బ్లింక్ అవుతుంది. దీని బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వీఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఫ్రమ్ విశాఖపట్నం. సో సిక్కిం రైడ్ నేను లాస్ట్ అప్లోడ్ చేసింది 0 పాయింట్ చూసిన దాకా. ఓకే, 0 పాయింట్ కవర్ చేసిన డే వరకు నేను అప్లోడ్ చేశాను. దాని నెక్స్ట్ డే మనము లాచుంగ్ నుంచి రిటర్న్ అవుతాం. మౌంట్ కటో చూశాను, జస్ట్ ఫొటోస్కి దానికి. మౌంట్ కటో అంత ఎక్కువ ఏమి ఉండదు, కానీ చలి దూలు తీరిపోతుంది. ఓకే, రిమెంబర్ దిస్ వైల్ గోయింగ్ టు మౌంట్ కటో. చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది అక్కడ. అండ్ ఆ రోజు నుంచి యాక్చువల్లీ సెన్సార్ ఇష్యూ ఉంది కదా మనకి, అండ్ మైలేజ్ డ్రాప్ ఉంది కదా. సో డే 3 అంటే లాచుంగ్ నుంచి మనం సిక్కిం గ్యాంగ్టాక్ రిటర్న్ అవుతున్నాము. ఏం జరిగింది అక్కడి నుంచి, అండ్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చాయి, సెన్సార్ ఇష్యూస్ ఏమొచ్చాయి, అది విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. రిటర్న్లో అసలు ఏం జరిగింది, ఏం చేసాము, తర్వాత బండి ఎలా ఉంది. ప్రస్తుతానికైతే ఏం చెక్ లేదు, ఇష్యూ ఏం లేదు, కానీ మధ్యలో బోల్డ్ అంత సీన్ జరిగింది, చెప్తాను మీకు. ఓకే, ప్రస్తుతానికైతే టైం 5:25 అయింది. వీఆర్ గోయింగ్ టువర్డ్స్ హైదరాబాద్. సేమ్ రూట్, విజయవాడ ఆ రూట్లోనే వెళ్తాం, ఖమ్మం వెళ్ళాం. యాక్చువల్లీ మనం 4కి స్టార్ట్ అవ్వాల్సింది, కానీ 4 వాజ్ ఇంపాసిబుల్. ఎందుకంటే ముందు రోజు చాలా లేట్ అయిపోయింది, అండ్ లగేజ్ కూడా నేను మార్నింగ్ అంతా ప్యాక్ చేసి కొంచెం పట్టాల్సి వచ్చింది, సగం లగేజ్. సో 4:30 వాజ్ ఇంపాసిబుల్. 5కైనా అవుతాను అనుకున్నా, కానీ స్టార్ట్ 5:24 అయ్యింది. పర్లేదు, కవర్ చేసేయచ్చు ఈ బండి మీద. సో లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. ఏం జరిగింది, ఈ బండితో ప్రాబ్లమ్స్ ఏంటి. స్టార్ట్ చేసే ముందు చెప్తున్నాను, ఇదే బండి BS4 కానీ 3 కానీ వర్షన్ ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటా. ముందు ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చేద్దాం. ఫుల్ లేదు, నార్మల్ ఫుల్ ట్యాంక్ కార్డ్ 6.49. క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను మీకు, ఎక్కడే అర్థమైపోతుంది. బిల్ ఏం అక్కర్లేదు. సో నాకు 6.5 లీటర్స్, 6.49, 6.5 అనుకుందాం. ఎంత కవర్ చేసాము, 150 కిలోమీటర్స్. సో మీకు అర్థమైపోతుంది, 150.2 డివైడెడ్ బై 6.5. ఇది నాకు వచ్చిన మైలేజ్. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ ట్రిప్ రీసెట్ చేస్తాను. వెళ్ళేదారిలో తెలుస్తుంది, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు బండికి ఉన్న సెన్సార్ కొత్తది, ఇది స్టాక్ కాదు. అంటే బండితో వచ్చింది కాదు, తర్వాత మార్చింది కాదు, మళ్ళీ మార్చింది. అంటే ఇది టోటల్గా 3rd సెన్సార్. ఓకే, రీసెంట్గా జస్ట్ 2 days బ్యాక్ చేంజ్ అయింది. రిటర్న్ వస్తున్నప్పుడు కోల్కతాలో ఒకసారి చేంజ్ చేయించాను, సిక్కిం నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు. ఎందుకంటే అప్పుడు మైలేజ్ 13, 12 అలా వచ్చిందన్నమాట. డౌన్ మొత్తం ఇంకా డ్రాప్. ఎలా అంటే ఫుల్ ట్యాంక్ నాకు 200 కిలోమీటర్స్ వస్తుంది, 15 లీటర్స్. ఆలోచించండి, 200 కిలోమీటర్స్ 15 లీటర్స్కి ఇస్తుందంటే ఇది మైలేజ్. అంత ఘోరంగా ఇచ్చింది బండి. ట్రిప్ నేను ఇంటి నుంచి హైదరాబాద్కి డిస్టెన్స్ పెట్టాను, 27.9 కిలోమీటర్స్ కవర్ చేసాను ఇప్పటివరకు. ట్రిప్ ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చూద్దాం. బండి అయితే ఎక్కడ బండి ఆగలేదు, ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు. ఓన్లీ థింగ్ సెన్సార్. ఇదే బండి BS4, BS3 ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుంటా. ఓకే, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. BS6 ECU సెన్సార్స్ చెత్త బొక్క ఇవి.
ఈ బండి అనే కాదు, ఏ బండి అయినా సరే. లిటరలీ నేను ఇదే ఇష్యూస్ బజాజ్లో చూశాను, టీవీఎస్లో చూశాను, యమహాలో చూశాను, హోండాలో చూశాను, రాయల్ ఎన్ఫీల్డ్లో చూశాను, జావా ఎస్డీలో కూడా చూశాను. అసలు నేను బండి చేంజ్ చేయకూడదు అనుకున్న రీజన్ చాలా వరకు అదే. నా దగ్గర ఉన్నది BS4 హార్నెట్, చిన్న బండి, 150-160 cc అయినా సరే కార్బొరేటర్ ఇంజిన్ బాగుంటుంది. అది మెకానిక్ కెన్ సాల్వ్ ఇట్, ఎనీ ప్రాబ్లం ఉన్నా. చెత్త సెన్సార్స్ చిరాకు వచ్చేస్తుంది. షోరూమ్ తీసుకెళ్ళాలి, ఏ సెన్సార్ ఏమైంది ఏం అర్థం కాదు, కోడ్ చూపిస్తుంది. ఏ కోడ్ ఎర్రర్ వచ్చినా బండి అంతా బాగున్నా సెన్సార్ ప్రాబ్లం వస్తే ఆగిపోతుంది. వర్స్ట్ అసలు BS6 అండ్ OBD phase 2 మోడల్స్. మళ్ళీ E20 అదో బొక్క. మీరు ఈ బండి తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మైలేజ్ విషయం మర్చిపోండి. మీకు 20 అబోవ్ వస్తుంది అన్న హోప్లో ఉన్నా సరే 50-50 ఛాన్సెస్. ఓకే, యువర్ రైడింగ్ స్టైల్ బట్టి ఉంటుంది. మీరు స్మూత్ షిఫ్టింగ్, స్మూత్ యాక్సలరేషన్, అండర్ 5000 RPM మెయింటైన్ చేస్తే సిటీలో కూడా కొన్నిసార్లు మీ అదృష్టం బాగుంటే 25 వస్తుంది. యూనిట్ బట్టి కూడా ప్రాబ్లం ఉండొచ్చు. నాది కొన్న స్టార్టింగ్ ఫస్ట్ సర్వీస్కి ముందు సిటీలో ఒక 24-23, హైవే మీద ఒక 90 లోపు ఉన్నానంటే 27, 28, 29 వచ్చేది. సెన్సార్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయిందో అక్కడి నుంచి హైవే మీద ఒక 23-24, సిటీలో అయితే ఏమో దీని ఇష్టం. ఇప్పుడు నాకు చూపిస్తుంది చూడండి, నేను 3.4 kilometers 80 స్పీడ్ దాటి ఉన్నా అంతే, చూపిస్తుంది 29. కానీ ఒక 4 kilometers మైనస్ చేసుకోండి, అది ఒక అప్రాక్స్ వచ్చే మైలేజ్ మీకు. సో నేను లాచుంగ్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు చాలా రాడ్ అయిపోయింది. నేను డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయాను. గ్యాంగ్టాక్లో సర్వీస్ సెంటర్కి వెళ్ళిపోయి వాళ్ళతో, భయ్యా ఇది పరిస్థితి, బండి 13-14 ఇచ్చింది మైలేజ్. నాకు స్టార్ట్ అయ్యే ముందే నాకు చెక్ లైట్ చూపించింది, అయినా వెళ్ళిపోయాను, పర్మిట్ తీసుకున్నాను అని చెప్పి. బండి ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఏం రాలేదు, ఓన్లీ థింగ్ వాస్ ఫ్యూయల్ కన్జంప్షన్. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ వర్క్ అవ్వట్లేదు, ఇంజన్ చెక్ లైట్ చూపిస్తుంది. వాళ్ళు కోడ్ రీసెట్ చేసి ఇచ్చారు, మళ్ళీ మీకు ప్రాబ్లం వస్తే సెన్సార్ చేంజ్ చేయండి అని. వాళ్ళు కోడ్ రీసెట్ చేసినప్పటి నుంచి మైలేజ్ 14-15లో ఉండిపోయింది. ఎంత స్లోకి వెళ్ళినా, ఎకనామీలో నడిపినా. అలాగే ఒక 500 kilometers 600 kilometers నడిపాను నేను కోల్కతా వరకు. నాకు ఇంకా బుర్ర పని చేయలేదు, ఇది మామూలుగా తాగట్లేదు, ఇది లీటర్ క్లాస్ వెహికల్స్లో తాగుతుంది, ఇలా కాదు అని చెప్పి మళ్ళీ సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళాను. మళ్ళీ ఏమైనా సెన్సార్ ఇష్యూ వస్తే దారిలో రాడ్ అయిపోతుంది అని. కోల్కతాకి వెళ్తే వాళ్ళు టెంపరేచర్ డౌన్ అయ్యాక సిస్టమ్ అంతా అప్డేట్ చేసి సెన్సార్ దుబ్బేసింది. కొత్త సెన్సార్, ఏ సిస్టమ్ అండర్ వారంటీ, అలాగే జనరల్ చెకప్ కూడా చేయించుకోండి అన్నారు. మొత్తం చేయించాను. సెకండ్ సర్వీస్ కూడా గ్యాంగ్టాక్లో చేయించాను. థ్రాటిల్ బాడీ క్లీన్ చేయించాను, ఫ్యూయల్ పంప్ క్లీన్ చేయించాను, ఫ్యూయల్ ఫిల్టర్ క్లీన్ చేయించాను, అంతా జరిగింది. అయినా సరే దుబ్బేసింది మైలేజ్. చూడండి, ప్రాబ్లం లేకుండా బండి ఇంజన్ కెపాసిటీ వల్ల మైలేజ్ తక్కువ ఉంది అంటే రీజనబుల్, అర్థం చేసుకోవచ్చు. కానీ అంత సడన్ డ్రాప్, ఆల్మోస్ట్ 50% మైలేజ్ డ్రాప్ అయిపోయింది నాకు. ఏమైందో ఏం తెలియదు, సెన్సార్ ఇష్యూస్ ఉన్నాయి, చెక్ లైట్ చూపిస్తుంది కాబట్టి నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి అండ్ దొబ్బితే చేంజ్ చేస్తారు. కోల్కతా వాళ్ళు నీట్గా చేసి ఇచ్చారు. మైలేజ్ 24కి వచ్చింది అక్కడి నుంచి హైవే మీద. సిటీలో ఒక అరౌండ్ 20 ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒకసారి చెక్ లైట్ వచ్చింది, అది క్లియర్ చేయించాను. నార్మల్ వచ్చిందండి, ఏం ప్రాబ్లం లేదు అన్నారు. మళ్ళీ వస్తే మళ్ళీ రండి అన్నారు, సేమ్. మళ్ళీ వచ్చాను. మళ్ళీ కొన్ని రోజులు అయ్యాక కరెక్ట్గా 2 weeks అయింది. 2 weeksకి మళ్ళీ సెన్సార్ ఇష్యూ వచ్చింది, ఇది చెక్ లైట్ చూపించింది, ఇది బ్లింక్ అవుతుంది. ఏ ఇష్యూ వచ్చినా సెన్సార్ది టీసీ బ్లింక్ అయిపోతుంది, ఆగిపోతుంది అన్నారు. మళ్ళీ ఆగిపోయింది. మళ్ళీ వెళ్తే అక్కడ ఏదో థ్రెడ్ లీకేజ్ ఉంది సెన్సార్ దగ్గర, ఇలా కాదు సెన్సార్ మార్చేద్దాము, ఎర్రర్ కూడా చూపిస్తుంది కదా అని చెప్పి మళ్ళీ కొత్తది వేసారు. జస్ట్ 2 days అయింది. నేను మండే వేయించాను, ఈరోజు వెన్స్డే. హైదరాబాద్ వెళ్తున్నాం మనం, చూద్దాం ఏం జరుగుతుంది అని. ఇప్పుడు మైలేజ్ చెక్ చేయించా కదా నేను, కొంచెం సిటీలో కొంచెం హైవే మీద తీస్తే 23 వచ్చింది.
సో ఇప్పుడు లెట్స్ సీ ఏమవుతుంది అని మధ్యలో నాకు తెలిసి విజయవాడ దగ్గర అక్కడ కొట్టిస్తా, మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను నేను. అండ్ ఈ బండి తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. బ్రో డైరెక్ట్గా అయితే మీ రైడింగ్ బట్టి బ్రో, మీరు సిటీలో తీసుకుంటే దిస్ బైక్ ఈజ్ నాట్ ఫర్ యూ, ఎస్పెషల్లీ BS6 మోడల్స్ అండ్ ఫేజ్ 2 మోడల్స్. మీరు హైవే మీద తీసుకెళ్తాను బండి కనీసం అనుకుంటేనే ఈ బండి తీసుకోండి. మీకు హీటింగ్ ఉంటుంది, స్టాలింగ్ ఉంటుంది బండి. మీరు సిటీలో ట్రాఫిక్లో తీసుకుందామంటే దిస్ ఈజ్ నాట్ ద బైక్ ఫర్ యూ. కంఫర్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, బండి చాలా స్టేబుల్గా ఉంటుంది, కానీ దిస్ ఇంజన్ ఈజ్ నాట్ ఫర్ సిటీ యూస్. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్, డు ఐ రిగ్రెట్ బయింగ్ దిస్ బైక్? నో, నాట్ ఎట్ ఆల్. నాకైతే బండి ఎక్కడ ఏ ప్రాబ్లం రాలేదు, ఎక్కడా బండి ఆగలేదు. నాకైతే BS6 బండితో ఒక్కడనే వెళ్ళాలి అంటే నాకు కూడా భయం ఉంటుంది. నా హార్నెట్ అయితే ఎక్కడికైనా తీసుకెళ్ళమనండి తీసుకెళ్తా. 1000 కిలోమీటర్స్ వరకు రిపేర్ షాప్ లేదు అన్నా సరే నేను ఆ బండి తీసుకెళ్తా. నాకు ఆ నమ్మకం ఉంది హోండా ఇంజన్ మీద. అంత ఘోరంగా నడిపిన బండి ఎక్కడ నాకు డిసప్పాయింట్ చేయలేదు ఇంజన్. మైలేజ్ డ్రాప్ ఉంటుంది ఆ బండికి కూడా, బట్ స్టిల్ ఐ ట్రస్ట్ దట్ బైక్ మోర్ దెన్ ఎనీథింగ్. ఎక్కడికి వెళ్ళమన్నా ఆ బండి నేను తీసుకుని వెళ్తాను. బురదలో వెళ్ళమన్నా వెళ్తాను, ఆఫ్ రోడ్లో వెళ్ళమన్నా వెళ్తా, హైవే మీద కంటిన్యూస్ నడపమన్నా నడుపుతాను 15 గంటలు. నాకు BS6 వెహికల్స్ మీద నమ్మకం లేదు, అయినా సరే నేను ఈ బండితో వెళ్తున్నాను, నేను ఒక్కడినే వెళ్తా కాబట్టి ఇంజన్ నాకు ఎక్కడా ప్రాబ్లం రాలేదు. దిస్ ఇస్ నాట్ అ రిఫైన్డ్ ఇంజన్. మీకు 8000 RPM దగ్గర లిమిటర్ కొడుతుంది, 2000 RPM దగ్గర మీ బండి స్టాలింగ్ ఉంటుంది, మీరు ఆ మధ్యలో మెయింటైన్ చేయాలి. అయినా సరే ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్ టు క్రూజ్ at 100 ఆల్ డే. హీటింగ్ ఉంటుంది, అది మర్చిపోండి, అలవాటు చేసుకోండి, ఏం చేయలేం. ఫ్యాన్ ఆన్లోనే ఉంటుంది, మీకు బండి నడిపినంతసేపు ఫ్యాన్ ఆన్లో ఉంటుంది, మంచిదే. ఫ్యాన్ ఆగిపోతే బాధ, కానీ అంత వేడిలో ఉన్నప్పుడు ఫ్యాన్ పనిచేస్తుంది. నాకైతే దాని సెన్సార్ ఇష్యూ మించి నాకు ఏ కంప్లైంట్ లేదు. ఓకే, దీన్ని బట్టి మీరే డిసైడ్ అవ్వండి ఈ బండి మీకు సూటబులా కాదా, ఈ బండి మీరు కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా. సిటీలో అయితే బ్రో నేను రికమెండ్ చేయను, నాట్ ఈవెన్ 1%. మీరు హైవేకి తీసుకెళ్తాను అట్లీస్ట్ ఒకేషనల్లీ అంటేనే తీసుకోండి. మీ దగ్గర ఇంకో బండి ఉంది చిన్నది లేదా స్కూటీ ఉంది అనుకుంటే యూ కెన్ జస్ట్ గెట్ దిస్ బైక్, ట్రిప్స్కి వాడుకోండి. ఎక్కడ పర్ఫార్మెన్స్ అయితే డ్రాప్ ఉండదు, డిసప్పాయింట్మెంట్ ఉండదు. ఫర్ ఏ 350cc బైక్ దిస్ పర్ఫార్మ్స్ రియల్లీ వెల్. ఓకే, దట్స్ ఇట్. దీనికి మించి నేనేం చెప్పను. అండ్ సిక్కింలో జరిగిందంతా అది. నార్త్ సిక్కిం వాజ్ రియల్లీ బ్యూటిఫుల్. జీవితంలో మొదటిసారి మంచులో వెళ్ళి ఆడుకున్నా, మంచు చూశాను. ఐ వాజ్ సాటిస్ఫైడ్. అండ్ వితౌట్ ఎనీ డ్రాప్ ఇన్ పర్ఫార్మెన్స్, వితౌట్ బ్రేకింగ్ ఎ స్వెట్, దిస్ బైక్ డిడ్ ఇట్. చాలా ఈజీగా క్రూజ్ చేశాను నేను 1000 కిలోమీటర్స్ ఎవ్రీడే. అలాగా 2 సార్లు కొట్టాను నేను 1000 కిలోమీటర్స్ వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు అయితే 1200 కిలోమీటర్స్. సో అది కదా. ఇప్పుడైతే మనం బండి మానిటర్ చేద్దాం, సెన్సార్ అప్డేట్ అయింది కాబట్టి ఎంత మైలేజ్ వస్తుంది ఏంటి అని. ఇప్పుడు చూడండి 29 చూపిస్తుంది ఇది, అండ్ 29 రాదు, మీకు అట్లీస్ట్ 24-25 ఉంటుంది మైలేజ్. కాకపోతే కొన్నిసార్లు 35 కూడా వెళ్ళింది నాకు ఫస్ట్ సర్వీస్ ముందు 80లో క్రూజ్ చేస్తే. విజయవాడ వెళ్ళి వచ్చాను ఒకే రోజు, కొత్త బండి, సెకండ్ డేనే వెళ్ళిపోయా, థర్డ్ డే సర్వీసింగ్ ఇచ్చా. నేను బండి కరెక్ట్గా డిసెంబర్ ఫస్ట్ వీక్లో తీసుకున్నాను, ఫస్ట్ వీక్ ఎండింగ్. ఇప్పటికీ 4.5 months అయింది. నేను జస్ట్ 7400 కిలోమీటర్స్ తిరిగాను. బట్ నాకైతే ఇంకా ఏ ఇష్యూస్ రాలేదు. టైర్ పంక్చర్స్ కూడా ఇంకా అవ్వలేదు. టైర్స్ ఆర్ నాట్ ట్యూబ్లెస్ ఉండుంటే ఓకే, ఎస్ మంచిది, అంటే పంక్చర్ ఇష్యూస్ ఉండవు. కానీ బండికి వెయిట్ కెపాసిటీ తగ్గిపోతుంది ట్యూబ్లెస్ రిమ్స్ వల్ల, ట్యూబ్లెస్ స్పోక్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అంతే. దట్స్ ఇట్ గైస్, విల్ గో విజయవాడలో మళ్ళీ ఫ్యూయల్ మానిటర్ చేద్దాం. టైం టు రీఫ్యూయల్. మనము నాకు తెలిసి విజయవాడకు ఒక 120 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం. 120, 110, 230 కిలోమీటర్స్, 231 కిలోమీటర్స్ కవర్ చేసాం మనం వైజాగ్ నుంచి. కార్డ్ అన్న ఫుల్ ట్యాంక్. $8.29. సో గైస్, మనం
సెన్సార్ చేంజ్ చేయించాము, క్లియర్ అయింది. మానిటర్ చేద్దాం అనుకున్నాం, చూడండి. మళ్ళీ చెక్ లైట్ వచ్చింది, టీసీ మళ్ళీ బ్లింక్ అవుతుంది. దీని బాధ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అబ్బా. కరెక్ట్గా ఈరోజు వెన్స్డే, మొన్న మండేనే తీసుకెళ్ళి చేయించాను. సో ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. సో ఇప్పటి వరకు ఇది 3వ సెన్సార్. ఓకే, నాకు తెలిసి మార్చ్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయిన ప్రాబ్లం ఇది ఏప్రిల్ 3rd వీక్. ఓకే, 3rd వీక్ ఎండింగ్, 4th వీక్ స్టార్ట్ అవుతుంది. ఇది 4th వీక్లో ఉన్నాం ఇప్పుడు. ఇప్పటి వరకు నాకు ఒక 2 months స్పాన్లో 8 times వచ్చి ఉంటుంది చెక్ లైట్. 3 సార్లు మార్చాము, 3 సార్లు కోడ్ డిలీట్ చేశారు. నాకైతే తెలియట్లేదు ఇంకేం చేయాలి. బండి వాష్ అవ్వలేదు, బండి పడలేదు, హైవే మీదే వెళ్తున్న దారిలోనే బ్లింక్ మళ్ళీ చెక్ లైట్ వచ్చింది. ఎందుకు వస్తుందో తెలియదు. నార్మల్. హలో గైస్, మళ్ళీ బంక్ దగ్గర ఆగాను ఫ్యూల్ కొట్టించడానికి. సో అగైన్ ఫుల్ ట్యాంక్ ఎంతేందో చెప్తాను, ఆగండి. మనం కోదాడ దగ్గర ఉన్నాము, జస్ట్ ఆంధ్ర బోర్డర్ దాటి తెలంగాణ ఎంటర్ అయ్యామన్నమాట. $8.56 liters కన్జ్యూమ్ అయింది 204.8 kilometers. మళ్ళీ ఎర్రర్ ఆగిపోయింది, సెన్సార్ మళ్ళీ వర్క్ అవుతుంది, చూద్దాం. ట్రాక్షన్ కంట్రోల్ పనిచేస్తుంది, ఆఫ్ అయింది మాన్యువల్గా. హైదరాబాద్ వెళ్ళేసరికి టోటల్ కూడా 8,000 దాటేస్తుంది. అండ్ ఇప్పటివరకు మనం 435.7 kilometers కవర్ చేసాము. టైం 11:50 అయింది. దగ్గర 1 hour మనం బ్రేకే తీసుకున్నాం. ఫ్యూలింగ్కి, లగేజ్ అడ్జస్ట్మెంట్కి, టాయిలెట్ బ్రేక్స్ అయిపోయింది. 3 hours later. సో గాయస్, ఫైనల్లీ మనం మెహదీపట్నం దగ్గరకు ఉన్నాం. అత్తపూర్ దగ్గర ఉన్నాము. అత్తపూర్ టు మెహదీపట్నం, మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి. ఓకే, సో లాస్ట్ ఫుల్ ట్యాంక్, లాస్ట్ 200 kilometers మాత్రం చాలా మంచి మైలేజ్ వచ్చింది. ఒక 26-27 వచ్చి ఉంటుంది. ఫ్యూల్ ఎకానమీయే 32 చూపిస్తుంది. మీరు -6 చేసినా 26. కానీ నాకు తెలిసి మ్యాక్సిమం 27 వచ్చేస్తుంది, ఎందుకంటే బాగా ఇచ్చింది మైలేజ్. ఓకే గాయస్, ఇంకేమైనా అప్డేట్ ఉన్నా లేకపోయినా, మళ్ళీ ఏమైనా ఎర్రర్ కోడ్ వచ్చినా, ఏమైనా ఇష్యూస్ వస్తే నేను మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను మీకు. ప్రస్తుతానికైతే అది తప్ప నాకు ఇంకే ప్రాబ్లం లేదు. మైలేజ్ కూడా ఓకే, బాగానే వచ్చింది. అరౌండ్ 25, అంటే యావరేజ్గా 24-25, 100 speeds, 110 speedsకి. స్లో అయిన వెంటనే 80-90 రాగానే 25+ వచ్చింది, ఒక 26-27 నోటబుల్. హీటింగ్ అయితే ఉంది. సమ్మర్లో మరీ అంత గట్టిగా తీయలేం దీన్ని, ఎస్పెషల్లీ సిటీలో. అదొకటే కొంచెం చూసుకోండి. బండి కొంచెం ఎక్సెస్ హీటింగ్ మెషిన్, సో చిన్న కాషన్ మంచిది. దట్స్ ఇట్, నథింగ్ మోర్. సో విల్ ఎండ్ దిస్ వ్లాగ్. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా బండి గురించి. నాకైతే ఓన్లీ సెన్సార్ ఇష్యూ వచ్చింది, అది తప్ప పెద్ద ఇష్యూ ఏమీ రాలేదు. ఫోర్క్ చిన్న సౌండ్ వస్తుందంటే ఇక్కడ ఫోర్క్ నెట్ లూజ్ అయింది, అది జస్ట్ టైట్ చేశారు 2 minutes. అప్పటి నుంచి అసలు ప్రాబ్లం రాలేదు, అంతే. ఓకే, సో సీ యూ అగైన్ గైస్. అంటిల్ దెన్, బాయ్.